హాయ్ ఫ్రెండ్స్. ఇది నేను అన్బాక్స్ చేయబోతున్నాను. అంటే ఇది మొబైల్ స్టాండ్ ఇది. ఎప్పటినుంచో చెప్తున్నాను కదా! మొబైల్ స్టాండ్ కావాలని చెప్పి. అది నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎలా ఉంటది ఏంటని చెప్పి చూసేద్దాం మరి. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇది మనకి స్టాండ్ అనేది ఇది మనం స్టాండ్ చేసుకుంటాం కదా! ఈ స్టాండ్ అనేది. చూడండి మన లైట్ అనేది మనకి మొబైల్‌కి పెట్టుకోవడానికి లైట్ అనేది ఇది. ఇంకోటి మన మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇది. ఇంగోండి. ఇదే మన ఒరిజినల్ స్టాండ్ ఇది. ఇది ఎంత ఫీట్ వస్తుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా దీనికి లైట్ యొక్క బాక్స్ ఇది. లైట్ యొక్క బాక్స్ అంటే ప్యాక్‌లోనే ఇలాగ వచ్చింది మరి మాకు. చూడండి ఇది మైకు. దీనికి మైక్ అని స్టాండ్ అని అన్నీ ఇచ్చాడు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు. అలాగే ఒరిజినల్‌గా మాకు వచ్చినప్పుడు కూడా ఇలాగే వచ్చింది. మొత్తం దీనంతా సెట్ చేసిన తర్వాత ఇంకో ఇంకో వీడియో అనేది చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, అంతా కూడా చూసారు కదా ఎలా ఉంది ఏంటి అంటే స్టాండింగ్ అన్బాక్స్ వీడియో అనేది చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క స్టాండ్ దీని యొక్క డీటెయిల్స్ అని చెప్తాను. అంటే ఇప్పుడు స్టాండ్ వచ్చేసరికి మొత్తం టోటల్ అంతా కూడా అంటే ఈ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను సెట్ చేసి చూసాను. అందుకంటే అంటే మా వారు సెట్ చేసి చూస్తారు. బట్ ఏంటంటే ఒకసారి మీకు డీటెయిల్గా చెప్దామని చెప్పి చెప్తున్నాను. ఇదేంటంటే ఓల్డ్ మోడల్ నా దగ్గర ఓల్డ్ మోడల్ పెట్టే ఇదైతే న్యూ మోడల్. అంటే ఇది అంత ఇచ్చాడు గానీ అంతగా డెలికేట్‌గా ఉంది. అంతగా మంచిగా అనేది లేదు వాడిచ్చింది. అందుకని ఏంటంటే ఇక నాదనేది నేను నా దాన్ని పాతదుంటే అది పెట్టేసుకున్నానింక. నాది పాత స్టాండ్ అనేది ఉంటే అది పెట్టేసుకున్నానింక నేను టోటల్‌గా. అంటే ఇది కొద్దిగా గట్టిగా ఉండేది ఉంది నా దగ్గర అంతకు ముందు కొన్నప్పుడు. అందుకే ఇంక పెట్టేసుకున్నాను. ఇంక లైటింగొచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడే గానీ, ఇదైనా గానీ స్టాండొచ్చేసరికి ఇది మొత్తం ఎలా ఉందంటే వాడిచ్చింది నేను ఇంకా చాలా ఇదిగా ఉందనుకున్నానే గానీ, చాలా డెలికేట్‌గా అనేది ఉంది. అంటే ఇది ఈ ఐరన్ దాంట్లో నార్మల్ ఐరన్ ఏసాడు. ఇంకా గట్టిగా ఉండే ఐరన్ లేదు. ఇదంతా కూడా ప్లాస్టిక్‌ది పెట్టాడు ఇదంతా కూడాను. పెట్టే బేస్ అంతా కూడా ప్లాస్టిక్‌ది అంతా కూడాను. అంటే నేను ఐరన్‌ది అనుకున్నాను. కానీ ఆడిచ్చింది ప్లాస్టిక్‌ది ఇచ్చాడు. కానీ అంటే పర్లేదు చాలా బానే ఉంది చూడ్డానికి. చుట్టూరు కూడా రొటేనింగ్ గాని అంతా కూడా బానే అవుతుందిది. మొత్తం క్లిప్ సిస్టమే గాని అంతా కూడా చాలా అంటే చాలా బానే ఉంది. అంటే మనం వీడియోస్ తీయడానికి గాని అలాంటి ఆటిలకైతే యూజ్ అవుతుంది. అంటే ఇళ్లలో వీడియోస్ తీయడానికైతే అవుతుంది కానీ ఔట్‌డోర్ షూటింగ్‌లకైతే అవ్వదిది. కానీ చూడ్డానికి గాని ఆటికి గాని బానే ఉంది. ఎంతలా ఉందనేది మీరే చూడండి. అంటే టోటల్ ఏంటంటే ప్రాక్టికల్‌గా చెప్పాలంటే క్లారిటీ అంటే ఈ ఒరిజినల్‌గానే లేదు. అంతా కొద్దిగా డెలికేట్‌గానేది ఉంది. కానీ నాకైతే పర్లేదు ఒక 10% ఒక 50% అయితే దీనికి రేటింగ్ అనేది ఇవ్వగలను. చాలా అయితే చాలా బావుంది. 10% ఒక 5% అయితే నేను దీనికైతే ఇవ్వగలను నేను. చాలా అంటే చాలా బావుంది. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి ఇది. ఆ 3 కలర్స్ ఏంటనేది మీకు చూపిస్తాను త్వరలో. కాసేపులో చూపిస్తాను. అది ఎలా ఉంది ఏంటనేది చెప్పి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వాడిచ్చిన దాంట్లో మళ్ళా నా దానికి మైక్ కూడా ఇచ్చాడు. కానీ ఎలా ఉంది ఏంటని చెప్పి చూస్తున్నాను. అంటే ఫస్ట్‌లో ఆల్రెడీ దీంతోనే మాట్లాడా. కొద్దిగా సౌండ్ అనేది టిక్ 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 మని సౌండ్ అనేది వస్తుంది. అది దీని ద్వారా మాట్లాడింది. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. అంటే ఇది మైక్ తీసి మాట్లాడుతున్నాను. అంటే మైక్ తీసి మాట్లాడితే క్లారిటీగా అనేది మీకు అర్థమవుద్ది కాబట్టి చెప్తున్నాను. ఆ మైక్‌లో ఉండేటప్పుడు ఎలా ఉంది, మైక్ తీసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది ఏంటనేది. ముందు ముందు వీడియోస్ కూడా చూపిస్తాను ఇంకా క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారుగా ఫ్రెండ్స్ ఇంగోండి ఇప్పుడు మొత్తం సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది. అంటే మీకు ప్రాపర్‌గా చూపించడానికి ఇలా లైట్ అనేది సెట్ చేసుకున్నాను. చూడండి అంటే నేను మీకు స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు లైట్ అనేది చూపిస్తాను. లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. మా రూమ్‌లో లైట్ అనేది ఆఫ్ చేశాను. ఒకసారి చూడండి ఎలా చూపిస్తాననేది. మీకు క్లారిటీగా అంటే 3 కలర్స్ అన్నాను గదా! ఇవి ఏమేం కలర్స్ ఎలా ఉంటాయని చెప్పి చూపిస్తాను. చూడండి. ఇంగోండి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇకపోతే రెండో కలర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. రెండో కలర్ చూసారా ఎంత ఎలా ఉందంటే ఏ కలర్ వచ్చిందనేది. మూడో కలర్ ఇది. మొత్తం 3 కలర్స్ అని జెప్పి ఇచ్చాడు. 3 కలర్స్ కూడా మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. మొత్తం గూడా చూసాను. ఇంగోండి. ఇదే మనకి నొక్కడానికి ఉండే రిమోటు. అంతే దీంట్లోనే మొత్తం 3 కలర్స్ అనేది మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది బాగా ఇప్పుడు బ్రైట్‌నెస్‌లో బాగా ఆల్రెడీ బ్రైట్‌నెస్‌లో పెట్టే ఇచ్చాడాడు. మనం చూడండి మీకు చూపిస్తాను. ఇంగోండి. చూసారా? బ్రైట్‌నెస్ ఎలా తగ్గుతుంది అనేది. ఇదే ఇంకా లాస్ట్ బ్రైట్‌నెస్. ఇకపోతే ఇంగోండి మళ్ళా నేను పెంచుతున్నాను చూడండి ఇక్కడ.
చూసారు ఇక్కడ పెంచుతున్నాను నేను, చూడండి. చూసారు కదా మొత్తం ఎలా ఉంది బ్రైట్నెస్ అనేది. అంటే కెమెరాలో కనిపించలేదు, చూస్తాను ఒక్క నిమిషం. ఇటువైపు తిప్పి నేను. ఇంకోండి ఇప్పుడైతే మనకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత మళ్ళీ మారుస్తున్నాను చూడండి. ఇంకోండి ఇందాక కలరు, ఇప్పుడు ఒక కలరు. చూసారా? ఇంకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కలరు. చూసారు ఫ్రెండ్స్? అంటే మీకు ఉదాహరణ అర్థం అవ్వాలి కాబట్టి గోడని మీకు సైడ్కి పెడుతున్నా మీకు. ఇప్పుడు ఒక కలరు, ఫస్ట్ ఒక కలరు, రెండో కలరు, మూడో కలరు, మొత్తం 3 కలర్స్ పెట్టాడు. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్రైట్నెస్ మీకు పెట్టే ఉంచాను కదా. ఇంకోటి చూడండి, ఇది బ్రైట్నెస్ తగ్గిస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి చూడండి. చూసారా? ఇంక ఇదే లాస్ట్ బ్రైట్నెస్. ఇంక పెంచేస్తున్నాను టోటల్. అంటే ఇంకా బాగా కనబడాలంటే, బాగా క్లారిటీగా ఉండాలని చెప్పి కెమెరాకి మనం ఇదే బ్రైట్నెస్లో పెట్టుకుని మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రైట్నెస్ తక్కువ అనుకోండి ఇబ్బంది వచ్చేస్తుంది మనకి. ఇదే బ్రైట్నెస్లో పెట్టుకుని మనం దీని యొక్క లైటింగ్ అనేది వీడియోస్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ అనేది కూడా మనం ప్రాపర్గా ఎలాంటి బ్రైట్నెస్ పెట్టుకుని మనం తీసుకోవాలి. అది చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క హైట్ అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే టోటల్ నేను ఇంకోండి ఇది చిన్నదిగా ఉంది కదా. ఇప్పుడు దీని మనం హైట్ చేసేద్దాం. బాగా ఎక్కువ అనేది హైట్ చేసేద్దాం మనం. సో చూడండి, ఇంకోండి మనకి క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్పు దీన్ని మనం బాగా లూజ్ చేసుకోవాలి. ఈ క్లిప్ అనేది అది టోటల్ చూసారా? అంటే మనం ఇంకోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం బాగా ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు. అంటే ఇంకోండి దీన్ని పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఇలా కాండి ఎలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే పెట్టేసుకోవచ్చు. టోటల్ మీకు ఎలా చూపిస్తాను. టోటల్ మీకు అలాగ ఎంత హైట్ లెగుస్తుంది అనేది మీకు చూపిస్తాను. టోటల్ మనకి ఇంత వరకు లెగుస్తుంది, ఇంతవరకు పెరుగుతుంది. లెగుస్తుంది కదా, సారీ, ఎత్తు పెరుగుతుంది. అంటే మీకు అర్థం అవడం కోసం లెగుస్తుందని చెప్తున్నాను. ఓకేనా? ఇంతవరకు పెరుగుతుంది. చూద్దాం. ఇప్పుడు దీన్ని లాక్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు శాంపుల్ చూపించడానికి నేను దీన్ని లాక్ చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు ఇంత హైట్లో వేసింది కదా. ఇప్పుడు నేను దీన్ని లాక్ తీస్తున్నాను టోటల్గా. ఇంకోండి ఇప్పుడు ఇది రెండో లాక్ తీస్తున్నాను. ఓకేనా? ఇంకోండి ఇది ఎంత హైట్ వరకు వచ్చిందో చూద్దాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు టోటల్ అనేది నేను మొత్తం చేస్తాను. ఇంకో చూడండి, టోటల్ అంటే హైట్ ఇంకోండి చూసారా? ఇంకోండి ఇక్కడ నుంచి ఇంకోండి ఇంత హైట్ వచ్చింది. ఇంకా పెట్టలేదు, కింద అనేది ఇంకా పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నాను చూడండి. అంటే ఇప్పుడు దీన్ని లాక్ చేయాలి. ఇప్పుడు దీన్ని లాక్ చేస్తే లాక్ అవుద్ది. లేదనుకోండి మళ్ళీ ఇది కాస్త కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం టోటల్ కిందకి వెళ్ళిపోతుంది. చూడండి. ఇంకోండి లాక్ అనేది చేస్తాను. ఇప్పుడు చూడండి, అది చూసారా? నా హ్యాండ్ హైట్ వచ్చింది ఇది స్టాండ్ అనేది. ఇంకా అంటే ఇప్పుడు ఇంకోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని పెంచుకున్నాం అనుకోండి ఇంకా హైట్ వస్తుంది. చూడండి ఎంత హైట్ వస్తుందో. మీకు నా యొక్క మొబైల్ స్టాండ్ అనేది వీడియో అనేది పెడతాను కదా, అదే ఇది పెడుతున్నాను చూడండి. మీకు ఫస్ట్లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఉంటున్నాను, ఇది రెండోసారి. ఇంకోండి చూసారా ఎంత బార్ వచ్చింది అనేది. మీకు మొత్తం లాక్ చేసిన తర్వాత ఇంకా చూపిస్తాను ఎంత బార్ వచ్చింది అనేది. ఇంత బార్ వచ్చింది, ఎంత బార్ వచ్చిందని చూపిస్తాను ఉండండి. చూసారు కదా? అంటే ఎంత లూజ్ చేయడం, టైట్ చేసాం అనేది. ఇప్పుడు చూడండి ఎంత బార్ వచ్చింది అనేది. చూసారా? నాకంటే ఎంత బార్ వచ్చిందో. మా ఇంట్లో చిన్న మొక్క అనేది మా ఇంట్లో ఏర్పాటు చేసి మామూలుగా బట్టి ఆ మొక్క ఎంత హైట్ ఉందో సేమ్ ఇది కూడా అంతే హైట్ ఉంది. చూసారా ఎంత హైట్ అనేది ఇచ్చాడు, ఎంత హైట్ అనేది ఇచ్చాడో. చూసారా? ఇంకోండి మీకు శాంపుల్గా చూపిస్తాను ఉండండి. చూడండి ఎంత హైట్ వచ్చిందో అనేది. ఇంకోండి చూసారా ఎంత హైట్ వచ్చిందో. చూసారా? ఇది నేను కనిపిస్తున్నాను కదా, అంటే బ్యాక్ సైడ్ లైట్ ఉంది. మాకు అదే లైట్ బ్యాక్ సైడ్ వెళ్తుండడం వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. బట్ చూసారా ఎంత హైట్ వచ్చింది అనేది. నాకంటే డబల్ హైట్ వచ్చింది. చూసారా? చూసాక మేడం ఇది ఎంత హైట్ వచ్చింది. నేను కూడా ఒకసారి నేను నిలబడి చూపించాను. చూసారా ఎంత హైట్ వచ్చింది ఏంటనేది. మీకు నచ్చినట్లయితే కనుక
ఈ యొక్క అన్బాక్స్ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ముందు వీడియోస్ అన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించాను కదా! ఇప్పుడు చూపించాను కదా! నా స్టాండు. ఆ స్టాండ్ మీద మొత్తం వీడియోస్ అన్నీ కూడాను ఇంక తీయడం జరుగుద్ది. ఆ యొక్క వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేవి కూడా చూడండి. అంటే స్టాండే కావచ్చు, లేదంటే నేను చేత్తోనే కావచ్చు నేను తీస్తాను. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటని కూడా మీరు నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. అంటే ఇటువంటియి ఇంకా ఇంకోటి మైక్ కొనాలి. ఇది నార్మల్ వాడిచ్చిన మైక్ ఇది. చూసారు గదా! ఇది వాడిచ్చిన మైక్ ఇది. కానీ అంటే నేను విడిగా వైర్‌లెస్ మైక్ అనేది కొనాలి. అది కూడా కొనేస్తా త్వరలో. అది కొనిన తర్వాత కూడా దాని యొక్క అన్బాక్స్ వీడియో కూడా మీకు పెడతాను. ఈ అన్బాక్స్ ఎలాగా ఉంది వీడియో అనేది అంతకుముందు డ్రిల్లింగ్ మిషన్ అన్బాక్స్ వీడియో పెట్టాను. అది కూడా చూడండి. అది ఎలా ఉంది? ఇప్పుడు ఈ మొబైల్ స్టాండ్ అనేది పెట్టాను గదా! ఈ స్టాండ్ వీడియో ఎలా ఉంది? తర్వాత నా మైక్ వీడియో వస్తది. వైర్‌లెస్ మైక్‌ది. ఆ వీడియో కూడా ఎలా ఉందని చెప్పి నా దాంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? బావుందంటే బావుందని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.